ఈతికి ప్రేమకి చాలా తేడా ఉంది. రేపొద్దున నీ బిడ్డలు నేను పెద్దవాళ్ళు అయిపోయి నువ్వు ముసలి అయిన తర్వాత చూసుకుంటా జాగ్రత్తగా అనేటువంటి నమ్మకంతో వాళ్ళని సాగుతున్నావు. ఏమన్నా ప్రేమతో సాగుతున్నావు. అదే నమ్మకానికి ఏదో దానికి ఉండేది. బాబా నన్ను రక్షిస్తాడు, రక్షించడు, అయినా సరే నేను ప్రేమిస్తాను. నేను అందుకనే మీకు చెప్పింది, బాబా నన్ను స్వర్గానికి తీసుకుపోతాడని నేను బాబాని ప్రేమించడంలా. బాబా అంటే నాకు ప్రేమ ఉంది, ఆయన దగ్గర ఉండటమే నాకు స్వర్గం. ఆయన నరకానికి వెళ్తే నేను అక్కడికే వెళ్తా. ఐ ప్రిఫర్ హెల్, నాట్ హెవెన్. ముక్తి కాదు, ఆయన బంధానికి తీసుకుపోతాడంటారు. ఎస్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అది ప్రేమ అంటే. నన్ను నువ్వు అక్కడికి తీసుకుపోతే నాకు అది ఇస్తే, నాకు ఇది ఇస్తే నేను ప్రేమిస్తా అంటా. దాన్ని ప్రేమ అంటారా? ఆయన ఎక్కడ ఉంటే అదే స్వర్గం, ఆయన ఎక్కడికి తీసుకుపోతే అదే స్వర్గం. అది ప్రేమ అంటే. బాబా నన్ను ముక్తి వైపు నడిపిస్తాడు, సన్మార్గంలో నడిపిస్తాడు, నాకు రక్షణ ఇస్తాడు, నాకు మంచి జాబ్స్ ఇస్తాడు, బ్యాంకు బ్యాలెన్స్ ఇస్తాడు. అందుకని నాకు బాబా ప్రేమ అంటే ప్రేమ కాదు, వ్యాపారం. అట్లాగే పుట్టొచ్చు కాక ప్రేమ. కాబట్టి ప్రేమకి నమ్మకానికి చాలా తేడా ఉంది. నేను బాబాని నమ్మమని ఇప్పుడు ఎవరికి చెప్పను. బాబాని ప్రేమించండి. ప్రేమించడానికి ఎక్స్పీరియన్స్ బేస్డ్ కాదు. ఎందుకు కలుగుతుంది? ప్రేమే ఒక ఎక్స్పీరియన్స్. అది జరిగేది ఎందుకో తెలియనటువంటి ఒక శాంతి, ఒక ఇష్టం, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలుగుతుంది. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పాను. అదే నేను నా సత్సంగంలో చెప్పింది. అట్లా కలిగేటువంటిదే ప్రేమ. కాబట్టి ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని ప్రేమ రాదు. మామూలుగా అనిపిస్తుందంటే అలా అనిపిస్తుంది మనకు, నాకు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మన ప్రేమను మనం జస్టిఫై చేసుకోవడానికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాం, కానీ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే కాదు కారణం. అది ఎందుకో తెలియకుండా జరుగుతుంది. మళ్ళా చూడాలనిపిస్తుంది, మళ్ళా రావాలనిపిస్తుంది, మళ్ళా దిగుండాలనిపిస్తుంది. దానికోసమే మనం